హలో అండి, చూడగానే మీకు అర్థమైతే ఉంటుంది. కాల్షియం కోసం మనము ప్రతిరోజు ఒక నువ్వులడ్డు తిన్నామంటే కానీ చాలా హెల్దీగా ఉండొచ్చు అనమాట. ఇంకా చిన్న చిన్న వాటికి ఎముకల నొప్పులు అంటే మోకాల నొప్పులు కానీ ఏమైనా కండరాల పట్టిన ఏమైనా జరుగుతూ ఉంటాయి. నువ్వులడ్డు అయితే చేస్తున్నాము. చూడండి, అటు చిటపట అనేంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం కలర్ మారుతాయి, చిటపట అనేంత వరకు స్మెల్ తెలుస్తుంది మనకు బాగా. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం వేగాక ఇట్లా చల్లారబెట్టుకోండి పేపర్ మీద. మళ్ళా కొన్ని కాల్భాగం మనం తీసుకునే వాటిలో నువ్వులు తీసుకుంటే దాంట్లో కాల్భాగం వేరుశనగ పప్పు తీసుకొని వేయించుకోండి. చూడండి, అవి వేగాక పప్పులు ఈ విధంగా పక్కన పోసుకోండి, నువ్వుల్లో కాకుండా. తర్వాత దీంట్లోకి కొంచెము కొబ్బరి తీసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా ఒక 3 లేదా 4 గిన్నెలు కొబ్బరి తీసుకోండి, ఒట్టి కొబ్బరి. ఇది సన్నగా కోసి అన్నీ కలిపి మిక్సీకి వేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ బెల్లం కావాలి కదా, దీంట్లోకి బెల్లం చూద్దాం ఎంతనో. చూడండి, ఈ మాత్రం నువ్వుల్లోకి ఇన్ని వేరుశనగపప్పు, ఇంత కొబ్బరి, ఒక అర్ధ కేజీ బెల్లం అయితే సరిపోతుందంట. చూడండి, మేమైతే పాత బెల్లం తీసుకున్నాము, కాల్షియం బాగుంటుందనేసి ఎక్కువ. అర్ధ కేజీ బెల్లము. ఇప్పుడు ఇవన్నీ కలిసి మిక్సీకి వేసేస్తాం.